నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథ శీర్షిక ఓయాసిసు. రచన బోయ జంగయ్య గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, ఒరిస్సా తీర ప్రాంతంలో తుఫాన్ పడగ విప్పింది. కుండపోతగా వర్షం, ఊహించని రీతిలో వరదలు, చెట్లు చేమలు కూలి రోడ్ల పక్కన రోడ్లకు అడ్డంగా పడి రోడ్లు కనబడటం లేదు. బరంపురం నుండి భువనేశ్వర్ వరకు ఏటి చూసినా నీరే నీరు. 2 రోజుల తర్వాత కానీ నేల కనిపించలేదు. పూర్వం ఉన్న చెట్లు లేవు. చెట్ల మీద పక్షుల చప్పుడు లేదు. కనీసం కాకుల అరుపులు లేవు. కప్పల చప్పుడు తప్ప. చచ్చిపడి ఉన్న పశువుల, గొర్రెల, మేకల కళేబరాలు కంపు కొడుతున్నాయి. అంతేకాదు, ఎక్కడ పడితే అక్కడ మరెన్నో మానవ కళేబరాలు పడి ఉన్నాయి. ఎటు చూసినా భయానక దృశ్యాలే. కూలిపోయిన ఇళ్ళు, వరదల పాలైన పంట పొలాలు, కాలిపోయిన కరెంటు మోటార్లు, పడిపోయిన టెలిఫోన్ స్తంభాలు, రోడ్లు కరులు కోసి వంపులు పర్రెలుగా మారాయి. సైన్యం రంగంలోకి దిగి అన్నీ పోగొట్టుకుని చావగా మిగిలిన జనం ఆకలిని చల్లార్చటానికి ఆహారపు పొట్లాలను అందజేస్తూ ఉన్నారు. కొంతమంది ఇంటి కప్పుల మీద కూర్చుని ఉన్నారు. వీలైన మార్గాల ద్వారా ఎత్తు ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. బరంపురంలో తుఫాన్ తాకిడి కొంచెం తక్కువగా ఉంది. అది ఓ వ్యాపార కోడలియే కాకుండా తెలుగు సాహిత్య వికాసానికి ఎంతో కృషి చేసిన పెద్దలు పుట్టి పెరిగిన స్థలమది. అక్కడ సగానికి సగం తెలుగు వాళ్లే ఉంటున్నారు. ఆ పట్టణం చివరన ఓ బంగళా. దాని చుట్టూ ఉన్న విశాలమైన కాంపౌండ్కు దృఢమైన ఇనుప గేటు. దానిని ఆ రోజుల్లో తెల్లవాళ్లు తమ విడిది కోసం కట్టించుకున్నది. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పూర్తిగా రాతితో నిర్మించింది. పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో సముద్రం. ఉప్పు నీటి తాకిడి వల్ల బంగళా గోడలకొచ్చిన మార్పును గుర్తించవచ్చు. అన్ని సౌకర్యాలు కలిగి ఉన్న 4 గదులు, ఓ హాల్, దానికి అతికించినట్టు ముందు పోర్టికో, కాంపౌండ్కు ఆనుకుని ఓ అవుటౌస్, దానికో చిన్న వరండా. ఆ కాంపౌండ్లో రకరకాల చెట్లు. ప్రస్తుతం ఆ బంగళాలో ఓ క్రైస్తవ కుటుంబం ఉంటూ ఉంది. చీకటి చిక్కపడుతున్న వేళ కప్పలు అరుస్తున్నాయి. చచ్చిపడి ఉన్న చేప పిల్లల కోసం పిల్లులు తిరుగుతున్నట్లుంది. అక్కడక్కడ వాటి కళ్ళు మెరుస్తున్నాయి. ఆ బంగ్లా గేటును ఎవరో తట్టిన శబ్దం. లోపల గోడ పక్కమ్మటి కుంపటి దగ్గర కూర్చున్న లూసీ లేచి కిటికీలో నుంచి చూసింది. లాంగ్ కోటు వేసుకుని తలపై రెయిన్ క్యాప్ పెట్టుకున్న ఓ మనిషి గేటు దగ్గర నిలుచుని ఉన్నాడు. అది గమనించిన ఆల్ సేషన్ డాగ్ కడల్ కడల్మని అరుస్తూ ఉంది. అపరిచిత వ్యక్తి ముక్కు మూసుకుని పక్కకు చూశాడు. కొంత దూరంలో ఓ కోళ్ల ఫామ్. అందులో కోళ్లన్నీ చెరువులో వేసిన బతుకమ్మలాగా చల్లాచెదురైనట్టు చచ్చిపడి ఉన్నాయి. చీకటి మరీ చిక్కగవుతూ ఉంది. ఈదురుగాలి వేస్తూ ఉంది. చుట్టుపక్కల నుండి వస్తూ ఉన్న దుర్వాసనకు ముక్కుపుటాలు తట్టుకోలేకపోతున్నాయి. అతను మళ్ళీ గేటు తట్టాడు. కుక్క రెచ్చిపోయినట్లుగా మొరుగుతూ ఉంది. లూసీ టార్చ్ వేసి కిటికీలో నుండి చూసింది. అపరిచిత వ్యక్తి లోనికి రావచ్చా అన్నట్లు చూశాడు. లూసీ టార్చ్తో వచ్చి గేటు తెరుస్తూ ఉంటే ఆమె మెడలో సిలువ కనిపించిందతనికి. రూపు రంగును బట్టి విదేశీ క్రైస్తవురాలిగా గుర్తించి, ఐఎమ్ సుందర్లాల్ అన్నాడు. ఐసీ అంటున్నప్పుడు చిరునవ్వు పెదాలను కదిలించింది. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు ఈ రాత్రి అని సంశయంగా అన్నాడు. చివరికి ఓ క్రైస్తవుల ఇంట్లో ఆశ్రయం అడుగుతున్నందుకు తనలో తానే గొణిగాడు. ఆ తర్వాత వాసుదేవుణ్ణి గుర్తుకు తెచ్చుకుని తృప్తిపడ్డాడు. కమీన్ అన్నట్టు సైగ చేసింది లూసీ. లోపలికి వచ్చి సుందర్లాల్ గేటు మూసి లోపలికి నడుస్తున్నప్పుడు కుక్క మరీ మరీ మొరుగుతూ ఉంది. సుందర్లాల్ కాస్త తటపటాయిస్తూ పోర్టికో వరకు వచ్చి లోపలికి చూశాడు. కనిపించినంత మేర మగవారున్నట్టు లేరు. చుట్టూ చూశాడు. ప్రత్యేకంగా ఓసారి గేటు వైపు చూశాడు. తాను లోపలికి రావటం ఎవరైనా చూశారా అనుకుని, ఎవరూ చూడలేదు అని సమాధానపడ్డాడు. అవుట్హౌస్లో మాత్రం మనుషుల అలికిడి వినిపించింది. కమ్ జెంటిల్మెన్ అంది లూసీ గెస్ట్ రూమ్ తలుపులు తెరుస్తూ. ఆమె సంబోధనకు ఒక్కసారి ఉలిక్కిపడి తమాయించుకున్నాడు. ఆ తర్వాత లోపలికి నడిచాడు. ఈ గదిలో అన్ని వసతులున్నాయి. పొడిబట్టలు తెస్తాను అంటూ లోపలికి నడిచింది. సుందర్లాల్ కోటును వదిలి స్టాండుకు తగిలించి వీపున ఉన్న బ్యాగ్ను తీసి కోటు చాటున ఉంచి దానిమీద తన టోపీని ఉంచాడు. షూను వదిలి మంచం కిందికి నెట్టాడు.
సాక్స్ విడిచి స్టాండ్ అడుగు భాగాన ఆరవేశాడు. కడల్ కడలమని కుక్క మొరుగుతూనే ఉంది. లూసీ పొడి బట్టలను అతనికిచ్చి కిటికీ దగ్గరికెళ్ళి కుక్కను గద్దించింది. అయినా ఇంట్లోకి కొత్త మనిషి రాక ఇష్టం లేనట్టు, కుక్క తన నిరసనను తెలుపుతున్నట్టు కుయ్ కుయ్మని రోదిస్తూనే ఉంది. మీరు బట్టలు మార్చుకుని ఆ మంట దగ్గరకు రండి అంటూ కుంపటి వైపు చూపించింది. అప్పుడే ఓ నల్లపిల్లి మ్యావ్ అంటూ ముందు నుంచి వెళ్ళింది. తుఫాన్ వల్ల విద్యుత్ సరఫరా 3 రోజుల కిందే ఆగిపోవటం వల్ల గది గదికి కొవ్వొత్తి వెలిగించింది. హాల్లోనే ఓ పక్కన టెలిఫోన్ ఉంది. జెంటిల్మెన్, ఈ ఊలన్ కోటు వేసుకోండి అంది. ఈ బట్టలు ఎవరివో అన్నట్టు చూశాడు. అది గ్రహించిన ఆమె, అప్పుడప్పుడు మా దేశస్థులు వస్తూ ఉంటారు. వాళ్ళ కోసం ఉంచబడ్డవి. వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇక్కడి స్టైల్నే ఇష్టపడతారు. దానికి బటన్స్ ఉన్నాయో లేవో అని చెక్ చేస్తూ అంది. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్ళి ట్రాలీపై అన్నం, రొట్టె, కూరలు పేర్చుకుని దానిని నెట్టుకుంటూ అవుట్ హౌస్ వైపు నడిచింది. సుందర్లాల్ ఆమె వెనకాలే వచ్చి కుక్క భయానికి కిటికీ దగ్గర ఆగి బయటికి చూస్తూ నిల్చున్నాడు. మనిషికి భయపడని మనిషి కుక్కకు భయపడతాడు. లూసీ రాకను చూసి గదిలో ఉన్న వాళ్ళు తమ తమ పాత్రలను కడుక్కొని బయటికొస్తూ వందనాలమ్మా వందనాలు అంటూ వంగి దండాలు పెడుతున్నారు. ఒకరికి చేతికి వేలు లేవు, మరొకరికి ముక్కు అణిగి ఉంది. 3వ వ్యక్తికి కనుబొమ్మలు, చెవులు వాచి ఉన్నాయి. 4వ వ్యక్తికి పాదాల ముందటి భాగంలో వేళ్లు ఊడిపోయి ఉన్నాయి. వాళ్ళ గిన్నెల్లో కొంచెం అన్నం, రొట్టె, ఒక గుడ్డు, ఇంకా కూరగాయలను వడ్డించింది. మరొకసారి వందనాలు అంటూ లోపలికి నడిచారు. వరండాలోని ఓ మూలన ఉన్న కుందేళ్ల పొదిలో కొన్ని పచ్చి కూరగాయలు, మొక్కజొన్న గింజలు చల్లింది. ఆ తర్వాత జొన్నలు, మాంసం కలిపి వండిన అన్నం కుక్క తొట్టిలో వేయగానే కుక్క ఆతృతగా తింటూ తన యజమాని వైపు కృతజ్ఞతగా చూస్తూ గునుస్తూ ఉంది. ఆ గునుసుడులో ఆకలి తీరుతున్న తృప్తి విశదమవుతుంది. ట్రాలీని తోసుకుంటూ తిరిగి ఇంట్లోకి వచ్చింది. కిటికీ దగ్గర నిలుచుని చూస్తున్న సుందర్లాల్ ఎదురెళ్ళి, వాళ్ళు అంటూ ఆగాడు. దేవుని బిడ్డలు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు స్వస్థత కోసం ఇక్కడికి వచ్చిరి. వాళ్లకు సేవ చేయమని ప్రభువు నన్ను ఆదేశించెను. వాళ్ళు నేను ఉండుటకే ఈ పెద్ద భవంతిని ఆయనే ఏర్పాటు చేసెను. రోజంతా ఇంకా ఎందరో వస్తూ పోతూ ఉంటారు. తీవ్రంగా బాధపడే వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత మరో బ్యాచ్ అంటూ హాల్లోని సంపు దగ్గర ఆ ట్రాలీని ఆపింది. మళ్ళీ వంటగదిలోకి వెళ్ళి హాల్లోని డైనింగ్ టేబుల్ వద్దకు డిష్లతో వస్తూ, జెంటిల్మెన్, మనం రాత్రి భోజనం చేద్దాం రండి అంటూ 3 కంచాలు శుభ్రపరిచి వడ్డించింది. సుందర్లాల్ వాష్ బేసిన్లో చేతులు శుభ్రం చేసుకుంటూ 3వ కంచం ఎవరికా అని ఆలోచిస్తున్నాడు. బహుశా పక్క గదిలో భర్త ఉండొచ్చేమో. తలెత్తి గోడవైపు చూశాడు. అక్కడ ఫోటో తగిలించి ఉంది. ఆ ఫోటో ఎవరిదో, దాన్ని ముక్కు ముఖం కనబడకుండా దండలు వేసి ఉన్నాయి. బహుశా వీళ్ళ కుటుంబంలోని ఎవరో పోయిన వారై ఉండాలి అనుకున్నాడు. అప్పుడే ఓ బల్లి గోడ నుండి జారి కింద పడి పక్కకు పరిగెత్తింది. ఈ లోపల లూసీ వెళ్ళి ఓ వృద్ధురాలికి చేయి ఆసరా ఇచ్చి తీసుకొచ్చి వాష్ బేసిన్ దగ్గర చేయి కడిగించింది. ఆ తర్వాత ఆమెను కంచె ముందు కూర్చోబెట్టింది. విదేశీ రూపురేఖలో తెల్లగా పండుటాకులా ఉన్న ఆ వృద్ధురాలు ఎదురుగా కూర్చున్న సుందర్లాల్ వైపు చూస్తూ ఉంది. కానియండి అన్నట్టు కళ్ళను కదిలించింది. ఆ కదలికకు అనుమానం అనిపించి, మేడం, అమ్మకు నోరు లేదా అన్నాడు. లేదు, అదో ట్రాజడీ. మా కుటుంబంలో ఎదురైన అనుకోని విషాదానికి ఆమె మోగపోయింది. నేనే మొండిదాన్ని. అయిన వారందరూ ఒకేసారి పోయినా నాకేం కాలేదు. నీళ్ళ గ్లాసు అతని వైపు జరుపుతూ అంది. చో అన్నాడు అంగలార్చినట్టు. ఆ సంభాషణను అర్థం చేసుకున్నదేమో. ఆమె ముడతలు పడ్డ కన్నురెప్పల కింద తడి మెరిసింది. తాను ధరించిన నైటీ జేబులో నుండి హ్యాంకీ తీసి ముక్కు చివర అద్దుకుంది. పళ్ళెంలో ఉన్న ఆహారంపై అరచేతిని ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటే లూసీ కూడా ఆమెను అనుసరించింది. సుందర్లాల్ రొట్టెను కాకుండా ముందు అన్నపు ముద్దను నోట్లో పెట్టుకున్నాడు. లూసీ చేప ఫ్రై ముక్కలను వడ్డించింది. డిన్నర్ ముగిసింది. కరెంట్ రాగానే అంతవరకు వెలుగుతున్న క్యాండిల్స్ను ఆర్పేస్తూ 3 రోజులకు కానీ కరెంట్ రాలేదు అంది లూసీ. నేను ఈమెకు పక్క వేసి పడుకోబెట్టి వస్తాను. న్యూస్ అయిపోవచ్చు, చూస్తారా అంటూ టీవీ ఆన్ చేసి పెద్దావిడను పట్టుకుని పక్క గదిలోకి నడిచింది. సరే అన్నట్టు తల ఊపాడు సుందర్లాల్.
టీవీ వైపు చూస్తూ. అప్పటికే వార్తలు అయిపోయి ముఖ్యాంశాలు మరోసారి అని తుఫాన్ మూలంగా జరిగిన నష్టాలను భర్తీ చేయటంలో భారత ప్రభుత్వం సహకరించాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. 3 క్రైస్తవులను సజీవ దహనం చేసిన హంతకుని ఆచూకీ తెలిపిన లేదా పట్టించిన 5 లక్షల రూపాయలు నగదు బహుమతిని ప్రభుత్వం ప్రకటించింది. పేరు భజన్ లాల్. 6 అడుగుల మనిషి. వయసు 30 పైగా. రంగు చామన ఛాయ. చిన్న గడ్డం. గుట్కా సేవిస్తుంటాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఒక మనిషిని పట్టిస్తే లక్షల కొలది బహుమానం. ఈ ప్రభుత్వం అంత గుడ్డిది మరొకటి లేదు. ఎవరు ఎవరిని ఎందుకు చంపారు అని ఆలోచించదు అని నవ్వుకున్నాడు. అప్పుడే లూసీ హాల్లోకి రాగా సుందర్లాల్ లేచి నిల్చున్నాడు. చదవాలనుకుంటే అక్కడ మ్యాగజైన్స్ ఉన్నాయి అంటూ బయటికి వెళ్ళి కుక్కను వదిలిపెట్టి లోపలికొచ్చి తలుపులు మూస్తున్నప్పుడు, మేడం, మీరు ఉండబట్టే ఈ లెపర్స్ ఆరోగ్యం. వారి బాగోగులు చూస్తున్నారు. మీకు తప్పక పుణ్యం చేకూరుతుంది అన్నాడు. మా వారు ఇదే పని చేసినారు అనగానే అలాగా అన్నట్టు చూశాడు. ఆమె కళ్ళల్లో తన భర్త రూపం కదిలింది. అంతే, మౌనంలోకి వెళ్ళింది. మిమ్ములను బాధ పెట్టానా అన్నాడు తాను అనుకోని షాకుకు గురి అవుతూ. లేదు అంటూ ఓ బరువైన శ్వాస వదిలి మెడలోని సిలువను కళ్ళకద్దుకుంటూ మంచినీళ్లు తేవటానికి వెళ్ళింది. సుందర్లాల్ తేరుకుని అక్కడ ఉన్న మ్యాగజైన్స్ అందుకుని గెస్ట్ రూమ్లోకి వెళ్ళాడు. ఓసారి సుందర్లాల్ కిటికీలోంచి బయటికి చూశాడు. మంటూ కుక్క పరిగెత్తుకొచ్చి ముందలి కాళ్ళు పైకెత్తి కిటికీకి ఆనించి తన మూతిని గ్రిల్లో నుండి లోపలికి పెట్టి వాసన చూసింది. మంచినీళ్ళ మగ్తో వచ్చిన లూసీ డోర్ వద్ద నిలుచుని కుక్కను గద్దించి మగ్గు అందించి వెళ్ళింది. ఆమె వెళుతూ ఉంటే ఆమెని చూస్తూ నిల్చున్నాడు. తెల్ల రంగులో ఉన్న పొడగరి, కత్తిరించబడ్డ బెల్లం రంగు గల తల వెంట్రుకలు, నీలి కళ్ళు, తెల్లని చీరే రవికలో ఏ నగలు లేకున్నా ఎంతో నిరాడంబరంగా హుందాగా ఉంది. చాలా రోజుల నుండి ఇక్కడే ఉంటున్నట్టుంది. అందుకే తెలుగు చక్కగా మాట్లాడుతూ ఉంది. 40 ఆపై ఉన్నా ఎంతో చురుకుగా ఉందామే అనుకుంటూ తలుపులు వేసుకుని మంచం మీద కూర్చున్నాడు. తలవైపు ఉన్న స్టూల్ మీద బైబిల్ ఉంది. దానిపై సుందర్లాల్ దృష్టి పడగానే అతని కనుబొమ్మలు ముడిపడి విడిపోయాయి. ఈ పుస్తకాలు పంచే కదా హిందువులను క్రైస్తవులుగా మారుస్తారు. దీనికి తోడు రొట్టె బట్టలను పంచుతారు. కూడు గుడ్డ లేని పేదవాళ్ళు వాటికి ఆశపడి మెడలో సిలువను వేసుకుంటారు. ఆ తర్వాత మతం మార్చుకుని పక్కింటి వాళ్ళను కూడా పరాయి వాళ్ళుగా చూస్తారు. బంధువులను కూడా అన్యులు అంటారు. తాము తప్ప అందరూ సైతానులంటారు అని తనలో తానే గొణుక్కున్నాడు. అసహనంగా కదిలాడు. ఇంతకుముందు టీవీ వార్తలు గుర్తొచ్చాయి. పట్టి ఇచ్చిన వారికి ప్రకటించిన లక్షలకు లక్షలు. అంత పోలీసు బలగముండి పట్టుకోలేరా? ఎవరైనా పట్టించండి, మీకు డబ్బు ఇస్తామంటారా? ఓరు చేతకాని చవటలారా అంటూ నవ్వుకున్నాడు. తన నవ్వు ఇంట్లో ఉన్న వాళ్లకు వినిపించిందో ఏమో అని శ్వాసను బెగపెట్టి మౌనంలోకి వెళ్ళాడు. అప్పటికే కుక్క 2 సార్లు దాని గోళ్లతో తలుపును గీరి చూసింది. తనకెందుకో పోలీసు కుక్కలు గుర్తొచ్చాయి. అవి నేరస్తులను పట్టించే విధానం గుర్తొచ్చింది. వాటిని చూసి మనిషి భయకంపితుడు కాగానే ఆ వ్యక్తి హావభావాలను బట్టి అతని చూపుల్లో చూపు కలిపి గుర్రుమంటాయి. ఒకవేళ అతను నేరస్తుడే అయితే మరింత భయకంపితుడవుతాడు. అంతే, అది గమనించిన పోలీసులు అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తారు. నిజం కక్కిస్తారు. అయితే నేరస్తుడు ఆరితేరిన వాడే. మొండిగా గుండెను రాయి చేసుకుని కదలక మెదలక ఉంటే ఏమీ చేయవే. మనిషి తన కళ్ళెదుట ఓ దృశ్యాన్ని చూడగానే మెదడు కండరాలకు సంకేతాలను పంపి తదనుగుణంగా అవయవాలను కదిలేటట్టు ఆదేశిస్తుంది. పరిస్థితి మనసుకు బాధ కలిగిస్తే దుఃఖం, సంతోషం కలిగిస్తే సంతోషం. ఆయా అనుభూతుల్ని బట్టి ముఖ కవళికల్లో మార్పు వస్తూ అదే విషయపు ఛాయలు చూపుల్లో ప్రతిబింబిస్తాయి. ఆ కదలికలు చాలు ఎదుటి మనిషి అంచనా వేయొచ్చు. టీవీలో వచ్చిన వార్తను గుర్తు చేసుకుని ఒక్కసారి సీరియస్గా మారిపోతూ, అవును, ప్రభుత్వానికి అంత పట్టుదల ఎందుకు? వాళ్ళు చేసే మత మార్పిడి గూర్చి ఆలోచించరేం? సంఘ జీవనంలో వాళ్ళు వహించే ఏకపక్ష ధోరణి గూర్చి పట్టించుకోరేం? ఈ దేశంలో పుట్టి పెరిగి మతం మార్చుకున్న వాళ్ళు ఒకప్పుడు హిందువులే కదా. ఇప్పటి హిందువులతో సంబంధాలు కొప్పుకోరేం? అయితే వాళ్ళని చంపాలా? మనది మత సామరస్య దేశం కదా. మతం మార్చుకున్న క్రైస్తవులు పోగా మన దేశవాసులకు సేవ చేయటానికి వచ్చిన ఇతర దేశస్థులను చంపొచ్చా?
ఇప్పుడు చూశావు కదా, అవుట్ హౌస్లో ఈ విదేశీ క్రైస్తవురాలు ఎవరికి సేవలు అందిస్తుందో. సొంత దేశాన్ని, చుట్టుపక్కలను వదిలేసి పరాయి దేశం వచ్చి సొంత డబ్బును వెచ్చించి జబ్బులను నయం చేస్తుంటే వాళ్ళను సజీవ దహనం చేయటం భావ్యమా? ఆ తర్వాత కాసేపు మనసు మౌనం వహించింది. మెల్లగా బ్యాగ్ తెరిచి అందులో ఉన్న విస్కీ బాటిల్ తీశాడు. మూత తీసి గటగటా సగం బాటిల్ ఖాళీ చేశాడు. ఆ తర్వాత మంచినీళ్లను తాగి అమ్మా అంటూ నోటిని ఎడమ చేత్తో ఒత్తుకున్నాడు. బాటిల్కు మూత బిగించి తిరిగి బ్యాగ్లో భద్రపరుచుకున్నాడు. అప్పటి వరకు ముట్టించటానికి వీలుకాని సిగరెట్ను జేబులోంచి తీసి ముట్టించి బయటికి చూస్తూ నిలుచున్నాడు. అవుట్ హౌస్లో ఉన్న లెపర్స్ నిశ్చలంగా నిద్రిస్తున్నారు. మరి తనకెందుకు నిద్ర రావటం లేదు? రాదు. అట్లా చాలామందికి రాదు. రాకపోవటానికి కారణాలు ఎన్నెన్నో. ఏ ఆలోచన లేని వాళ్ళు తాగితే నిద్ర వస్తుంది. మనసులో తీవ్రమైన ఆందోళన ఉన్నప్పుడు తాగితే అదే ఆందోళన మరింత చేయటం ఆల్కహాల్ లక్షణాల్లో ఒకటి. దానికి తోడు సిగరెట్టు అగ్నికి ఆజ్యం తోడైనట్టు. ఏ ఆలోచన మనిషి మనస్సులో శాశ్వతంగా ఉండదు. కాలం అన్నిటినీ మరిపిస్తుంది. అలా కాకుంటే మనిషి మనుగడే అసాధ్యం. ఆ మధ్య కూలటానికి సిద్ధంగా ఉన్నదాన్ని కూల్చిన వాళ్లలో తాను ఉన్నాడు. అప్పుడు కూడా కొన్ని రోజుల వరకు నిద్ర పట్టేది కాదు. సుందర్లాల్ దృష్టి టీపాయ్ మీదున్న ఆల్బంపై పడింది. దానిని చేతుల్లో తీసుకుని పేజీలు తిప్పుతున్నాడు. అందులోని ఫోటోలన్నీ బరంపురం చుట్టుపక్క ఊళ్లలో కుష్ఠరోగులకు సేవ చేస్తున్న ఫోటోలే. ఒక ఫోటో మీద తన దృష్టి నిలిచింది. లూసీ మేడం ఓ కుష్ఠరోగి సగం మిగిలిన పాదాన్ని శుభ్రపరుస్తూ ఉంటే మరో అతను గాయానికి కట్టుకడుతున్నాడు. రోగువైపు ముఖం పెట్టడం వలన అతను ఎవరైంది గుర్తుపట్టడానికి వీలు లేదు. వీళ్ళ సేవలు ఇంత అంతా కాదు, కానీ మత మార్పిడే వీళ్లకు కష్టాలు తెచ్చిపెడుతుంది. ఎన్ని కష్టాలు కొని తెచ్చుకున్నా చంపే వరకు రాకూడదు కదా. అది ఎదుటివాళ్ల దుర్బుద్ధే కానీ వీళ్ళ నేరం కానే కాదు. మరొక పేజీ తిప్పాడు. అక్కడ చూపు ఆగింది. అది అనాథ పిల్లలకు కొత్త బట్టలు, పలక బలపాలు పంచుతున్న దృశ్యం. లూసీ అందిస్తూ ఉంటే వంగి పిల్లల చేతుల్లో పెడుతున్న ఆ వ్యక్తి ఎవరు? ఎక్కడో చూసినట్టుందే అని మరీ దగ్గరగా పెట్టుకుని చూశాడు. అవును, అతనే. సందేహం లేదు. కళ్ళు బయర్లు కమ్మాయి. తల తిరిగినట్టు అనిపించింది. ఆల్బమ్ను పక్కకు పెట్టి 2 చేతులతో ముఖాన్ని కప్పుకుని ఒరిగాడు. తాగిన మత్తు దిగిపోయింది. ఎవరు ఈయన? లూసీ గారి భర్తనా? కారులో కాలిపోయిన వాళ్ళు కళ్ళ ముందు కదిలారు. అబ్బా అంటూ పక్క మీదకి తిరిగాడు. లేచి కూర్చున్నాడు. తట్టుకోలేని అశాంతితో కిన్నుడైనాడు. ఆ తర్వాత తలుపు కాస్త తెరిచాడు. ఆ శబ్దానికి కుక్క గుర్రుమంది. తలుపు మూసేశాడు. ఒళ్ళంతా చెమట పోసింది. తల మీద చెమట నుదిటి మీదుగా జారి ముక్కు చివరి మండి చుక్కలు చుక్కలుగా కింద పడుతూ ఉంది. రాత్రి 2 దాటింది. ఎవరో గేటు కొట్టిన శబ్దం. లేచి కిటికీలో నుండి చూశాడు. వచ్చిన వాళ్ళు పోలీసులు. వెంటనే కిందికి వంగాడు. వాళ్ళు భుజాలకు తుపాకీలు, చేతుల్లో టార్చి లైట్లు ఉన్నాయి. అవుట్ హౌస్లో ఉంటున్న ఓ వ్యక్తి అది గమనించి కాలింగ్ బెల్ నొక్కాడు. అది విన్న లూసీ తలుపు తెరుచుకుని బయటికి వచ్చి తిరిగి తలుపులు మూసి గేటు దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అన్నది. తమ మంకీ క్యాప్లను సరిచేసుకుంటూ వచ్చిన వాళ్ళు, గుడ్ మార్నింగ్ మేడం, వాళ్ళు ఇటే తిరుగుతున్నారట, త్వరలో పట్టుబడతారు అన్నాడు హెడ్. లూసీ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా నిలిచింది. రాత్రివేళ కనుక వాళ్ళ సంభాషణ గెస్ట్ రూమ్లోకి వినబడుతుంది. ఆ మాట వినగానే సుందర్లాల్ ఉలిక్కిపడి మంచం కింద నెక్కాడు. మనిషంతా చెమటతో తడిసిపోయాడు. శ్వాసను బిగపెట్టి వదులుతున్నాడు. మేడం, ఇటు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మాకు ఫోన్ చేయండి అన్నాడు హెడ్. అది విన్న సుందర్లాల్ ఉలిక్కిపడ్డాడు. ఆ తర్వాత తేరుకుని, అయినా ఫోన్లు పనిచేస్తే కదా అనుకుంటూ కాస్త నెమ్మదిపడ్డాడు. ఈ లోపల కుక్క వచ్చి పోలీసులను వాసన చూసిపోయింది. కానీ చప్పుడు చేయలేదు. 3 నెలల నుండి ఈ పోలీసులు రోజూ ఈ ఇంటికి వచ్చి పోతూనే ఉన్నారు. ఒక్కసారి కుక్కను మనిషి మీద నమ్మకం కుదిరితే ఇక అంతే. ఆ మనుషులను ఏమీ చేయదు. బీట్ పుస్తకంలో లూసీ సంతకం తీసుకుని, వస్తాం మేడం అంటూ అక్కడి నుండి కదిలారు. గేట్ మూసి లోపలికొచ్చి డోర్ బెల్ట్ పెడుతూ ఉంది లూసీ. అప్పుడే సుందర్లాల్ గది తలుపు తెరుచుకుని వచ్చి, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు చేతులు నలుపుకుంటూ. మార్నింగ్, మీరు నిద్రపోలేదా అని అడుగుతూ చలి వల్ల టార్చ్ ఉన్న చేతిని మరో చేతితో పట్టుకుని కడుపు కింద ఉంచి నిలిచింది. ఉలెన్ లాంగ్ కోటులో చాలా నిండుగా ఉంది.
రెస్ట్లెస్గా కనిపిస్తున్నారు, పడుకోండి అంటూ తన గదివైపు నడిచింది. కొంపతీసి అసలు విషయం పసిగట్టలేదుగా అనుకుంటూ తలుపులు మూసుకుని మంచం మీద ఒరిగి కళ్ళు మూసుకున్నాడు. మంటలు లేస్తున్నాయి. ఆ మంటల్లో కాలుతూ అరుస్తున్న పిల్లలను కడుపు కిందికి తీసుకుని వంగిన మధ్య వయస్కునికి మంటలు అంటుకున్నాయి. తప్పించుకోలేని పరిస్థితి. మంటల్లో మనుషులు కాలుతున్న కమురు వాసన, పోలీసు విజుళ్ళు. ఎక్కడోళ్ళక్కడ పరారు. ఇప్పటి వరకు పరారే. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఈ పరిస్థితి? మొదట ఆ పని పురమాయించిన వాళ్ళు ఎవరు? ఎక్కడ? మీ ప్రాణానికి మా ప్రాణం అన్నవాళ్ళెక్కడా? ఇట్లా భయం భయంగా చాటుమాటున తిరగటం ఇంకెన్నాళ్ళు? చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను, జరిగింది చెప్పేస్తాను అంటూ లేచి కూర్చున్నాడు సుందర్లాల్. పారిపోతే మళ్ళీ పోలీసులొస్తే పట్టుకెళతారేమో. పట్టుకెళ్ళి ఉరిశిక్ష పాలు చేస్తే ఏది ఏమైనా పారిపోవాలి. ఒళ్ళంతా చెమటలు, వణుకుడు. ఎలా పారిపోతావు? ఎదురుగా ఉన్న ఆ కుక్క నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చదు. నిజం చెప్పేస్తే ఆమె క్షమించవచ్చు కదా. ముందే కుక్కపాలు ఎందుకు కావాలి? నీవు చేసిన పని క్షమించదగ్గదేనా? సజీవ దహనం సామాన్యమైంది కాదు కదా. కావాలని చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. తలపట్టుకున్నాడు. కళ్ళు తిరిగినట్టు కాగానే కళ్ళు మూసుకున్నాడు. కాళ్ళు చేతులు వణికాయి. తలను మోకాళ్ల మధ్య పెట్టి 2 చేతులతో బిగించి కూర్చున్నాడు. కళ్ళ ముందు మంటలు, ఆ మంటల్లో మాడుతున్న మనుషులు. అంతే, వెన్నుపూసలో ఏదో విద్యుత్ పాకినట్టయింది. అమ్మా అని అరిచి కళ్ళు బయర్లు కమ్మి పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, నో నో, నే చెప్పేస్తే ఆమె క్షమిస్తుంది, తప్పక క్షమిస్తుంది అంటూ అలాగే కూర్చున్నాడు. తెల్లవారింది. అవుట్ హౌస్లో లెపర్స్ కదులుతూ ఉన్నారు. సూర్యోదయపు కిరణాలు అంతటా ప్రసరిస్తున్నాయి. మేడం తలుపులు తెరవటానికి వస్తున్న అడుగుల అలికిడి విన్న సుందర్లాల్ తలుపులు తెరుచుకుని ఆమె ఎదుటికొచ్చి, మేడం, నా పేరు సుందర్లాల్ కాదు, అబద్ధం చెప్పాను, మన్నించండి అంటూ చేతులు జోడించాడు. అందరూ వెతుకుతున్న ఆ భజన్లాల్ నేనే, నన్ను క్షమించండి అంటూ ప్రార్థిస్తూ మోకాళ్ళ మీద వంగి కూర్చున్నాడు. అది విన్న లూసీ ఒక్కసారి స్తంభించిపోయింది. ఆమె కళ్ళల్లో మంటలు, మంటల్లో కాలుతున్న తన వాళ్ళు కదిలారు. గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం పెళ్ళువికి పేదాలు కంపించాయి. ముక్కుపుటాలు కదిలాయి. కనురెప్పలు కొట్టడం మానేశాయి. కన్నీరు ఎప్పుడూ ఇంకిపోయినట్టుంది, తడి కూడా కాలేదు. మెడలోని సిలువను చేతిలోకి తీసుకుని దానినే కాసేపు చూస్తూ ఉండిపోయింది. నేను ప్రేమించే భర్తను, అతి ప్రియమైన నా సంతానాన్ని నాకు లేకుండా చేసింది నీవేనా అని తన్నుకొస్తున్న దుఃఖంతో అతని వైపు చూసింది. ఆ తర్వాత మూసిన తలుపుల వైపు చూసింది. తలుపు సందుల్లో నుండి వెలుతురు కిరణాలు లోపలికి ప్రసరిస్తున్నాయి. ఆమె మౌనాన్ని తట్టుకోలేక భజన్లాల్ తన చేతులతో ముఖాన్ని కప్పుకుని రోదిస్తున్నాడు. ఏ కదలికలు లేకుండా లూసీ నడిచి తలుపు తెరిచి కుక్కను దాని గూటిలోకి తోలి డోర్ పెట్టింది. ఎదురుగా లెపర్స్. వందనాలమ్మా, వందనాలు అంటున్నా మౌనంగా వెళ్ళి గేటు తెరిచింది. అది గ్రహించిన భజన్లాల్ తన వస్తువులను భుజాన వేసుకుని గేటు దగ్గర ఉన్న లూసీకి మరోసారి చేతులు జోడిస్తూ బయటికి నడిచాడు. గేటు మూసి లూసీ అతను వెళుతున్న వైపు చూస్తూ నిలిచింది. కొంతసేపటికి అతను కనుమరుగై సూర్యుడు మాత్రమే కనిపించాడు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.